త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. అమ్మా అమ్మా గౌతమ్, ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు? ఏమైంది? అదే నేను మిమ్మల్ని అడుగుతున్నానమ్మా. ఏంటి మీరు చేసిన పని? మేమేం చేసావురా? నువ్వు రావడం కుదరలేదు కదా, అందుకని మేమే ప్రియాంకతో నీ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకొని వచ్చాం. కంగ్రాచులేషన్స్ గౌతమ్, మొత్తానికి నా కొడుకు పెళ్లి కొడుకు అవుతున్నాడు. అమ్మా ఆపు. కంగ్రాచులేషన్స్ అంట, కంగ్రాచులేషన్స్. అసలు నువ్వేం చేసావో అర్థం అవుతుందా? నేనేం చేశానో నాకు అర్థం అవుతుంది, కానీ నువ్వేం చేస్తున్నావో నీకే అర్థం కావడం లేదు. అమ్మా, మొత్తం అంతా మీరు చేసి నన్ను అంటావేంటమ్మా? నేనేం చేశాను? ప్రియాంక వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే నువ్వు చేసిన పనేంటి? అది పక్కన పెట్టి ఝాన్సీ దగ్గరికి వెళ్ళావు అంటే నీకు మా మాట అంటే పట్టింపు లేదా? ఝాన్సీని కలవడమే ముఖ్యమా? నువ్విలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదురా. అమ్మా, నేను ఝాన్సీ కలవడానికి వెళ్ళింది ఒక ముఖ్యమైన కేసు పని మీద. సరే, నేను తనని ఎందుకు కలవడానికి వెళ్ళానన్న విషయం పక్కన పెడితే, నాకు ప్రియాంకతో పెళ్లి ఇష్టం లేదని తెలిసి కూడా నువ్వు వెళ్ళి తనతో ఎంగేజ్మెంట్ ఎలా ఫిక్స్ చేశావు? ఇలా చేసింది నువ్వేనా? నువ్విలా చేసావంటే నాకిప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు. నా సంతోషం కోసం ఎవరినైనా ఎదిరించే నువ్వు, నా సంతోషమే నీ సంతోషం అని భావించే నువ్వు ఇలా చేసావా? చెప్పమ్మా, ఎందుకు ఇలా చేశావు? కారణం ఏంటో నాకు తెలియాలి. చెప్పమ్మా. కారణం ఒక్కటే, నా కొడుకు క్షేమం సంతోషం. ఈరోజు నేను చేసిన పని వల్ల నీకు బాధ ఉండొచ్చు, కానీ ఎప్పటికైనా మా అమ్మ చేసిందే కరెక్ట్ అని అనుకుంటావు. ఆ నమ్మకం నాకుంది. అమ్మా, నువ్వు చెప్తుందేంటో నాకొక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? ఇప్పుడదంతా అనవసరం. నీకు ప్రియాంకకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందన్న విషయం మాత్రమే గుర్తుంచుకో. నీ మనసులో వేరే ఆలోచనలున్నా వాటిని వదిలేసుకో. ఎందుకంటే ప్రియాంకే నీకు కాబోయే భార్య. అమ్మా అమ్మా, కమలా, ఏమైంది? ఏంటా పెద్ద పెద్ద అరుపులు కేకలు? గౌతమ్, ఎందుకు మీ అమ్మ మీద పెద్దగా అరుస్తున్నావు? ఏమైంది? ఏ విషయం గురించి గొడవ పడుతున్నావు? తాతయ్య, మీరందరూ కలిసి చేసిన విషయం గురించి మాట్లాడుతున్నాను తాతయ్య. ఏం చేసాంరా మేమందరం? ప్రియాంకకి నీకు పెళ్లి చేయాలనుకున్నాం, దాని గురించే మాట్లాడుకొని వచ్చాం. అందులో తప్పేముంది? అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్తే ఆ టైంలో ఇక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళావు? నీకేమైనా పనుంటే ఈ ఒక్కరోజు ఆపుకోలేవా? అక్కడ వాళ్ళు నువ్వెక్కడా అని అడిగితే మా తల కొట్టేసినంత పనైంది తెలుసా? తాతయ్య, నేను మాట్లాడుతుంది ప్రియాంకతో నాకు పెళ్లి ఇష్టం లేదని తెలిసినా కూడా మీరందరూ వెళ్ళి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకుని ఎలా వస్తారని. ఇష్టం లేకపోవటం ఏంట్రా? తనకేం తక్కువ? మంచి అమ్మాయి, అందంగా ఉంటుంది, పైగా తను ఒక డాక్టరు. పెళ్లి చేసుకోవడానికి ఇంతకు మించిన అర్హతలు ఇంకేం కావాలి? అయినా నీకెందుకు ఇష్టం లేదురా? ఇష్టం లేదంటే ఇష్టం లేదు. తను నాకు నచ్చదు. మా అందరికీ నచ్చిన అమ్మాయి నీకు నచ్చకపోవడానికి కారణం ఏదో ఒకటి ఉండాలి కదరా? అసలు ఇంట్లో మగపిల్లలకి ఏమైందిరా? ఒక్కరు కూడా మా మాట వినరా? మా అభిప్రాయానికి విలువ ఇవ్వరా?
మీ అన్న కూడా మాకు ఇష్టం లేదన్న పెళ్ళే చేసుకున్నాడు. నువ్వు కూడా పెళ్లి చేసుకోరా అంటుంటే చేసుకోను అని మొండికేస్తున్నావు. అసలు మేమేం పాపం చేసావురా? మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవటమేనా? లేదా ఒక వయసు వచ్చి జాబ్ చేసుకుంటున్నంత మాత్రాన మాకంటే మీకు అన్నీ బాగా తెలుసు అనుకుంటున్నారా? ఇలాగే అన్నీ తెలుసు అనుకునే మీ అన్న కూడా ఆ రోజు మమ్మల్ని ఎదిరించి వాడికి నచ్చిన అమ్మాయినే చేసుకున్నాడు. కానీ చివరికి ఏం జరిగిందిరా? బతకటము దరిద్రంగానే బతికాడు, చావటము దరిద్రంగానే చచ్చాడు. ఆ రోజు మేము వద్దు వద్దు అని ఎంత మంచిగా చెప్పినా కూడా వినలేదు. పైగా మంచి చెప్పిన మేము వాడి కళ్ళకి దుర్మార్గులాగా కనపడ్డావు. అందుకే మమ్మల్ని ఎదిరించి కుటుంబాన్ని కాదనుకొని మరీ వాడు కోరుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. చివరికి ఏమయ్యాడు? అందరూ ఉండి కూడా ఒక అనాథలాగా వెళ్ళిపోయాడు. వాడు చేసిన తప్పు వల్ల శిక్ష మనమందరం అనుభవించాం. ఈ ఇంటికి పట్టిన శాపమో ఏమిటో. ఇప్పుడు నువ్వు కూడా మళ్ళీ అదే తప్పు చేయాలనుకుంటున్నావు. ఎందుకురా? ఎందుకు? మా మాట అంటే నీకు లెక్కలేదా? లేక మేము ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నావా? చెప్పరా, చెప్పు. రేయ్ గౌతమ్, ప్రియాంక నీ లైఫ్లోకి రావడం నువ్వు చేసుకున్న అదృష్టం. ఎందుకంటే తనకి నీ గురించి అంతా తెలిసినా కూడా నువ్వే కావాలని కోరుకుంటుంది. అలాంటి అమ్మాయిని కాదంటే నీ అంత దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు. ఈ మాట నువ్వే అంటున్నావా బాబాయ్? అసలు నువ్వు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నానా, మీరు మాత్రం ఎందుకు సైలెంట్గా ఉండడం? మీరు ఏదో ఒకటి అనండి. ఎందుకంటే మీ అందరికీ మీరు ఇచ్చిన మాటే ముఖ్యం, నా సంతోషం కాదు. అసలు ఒక మనిషి తనకి ఇష్టం లేని వ్యక్తితో కొన్ని క్షణాలు స్పెండ్ చేయాలంటేనే ఎంతో ఇబ్బంది పడతాడు. అలాంటిది తనకి ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాంతం ఎలా గడపాలి నాన్న? గౌతమ్, నువ్వు అడిగే ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. ఐఎమ్ సారీ. నానా, నానా, అమ్మా, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నాకు ప్రియాంకతో పెళ్లి ఇష్టం లేదు. నేను తనని పెళ్లి చేసుకోలేను. చేసుకోవాలి. అమ్మా, ఇది నా జీవితం. అంటే నీకు మాకు ఏ సంబంధం లేదు అంటావా? నీ జీవితం మీద మాకు ఏ హక్కు లేదంటావా? ఏ విషయంలోనైనా ఉండొచ్చు, కానీ పెళ్లి విషయంలో ఉండకూడదు. అమ్మా, నేను చెప్పేది ఏంటంటే గౌతమ్, నీ నిర్ణయం చెప్పే ముందు నేను చెప్పేది ఒక్కసారి విను. నీకు మా అందరి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మా నిర్ణయాన్ని కాదు అనకు. లేదు, ముందుగా మా నిర్ణయాన్ని కాదని ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలని అనుకుంటే చెప్పు. మేమందరం వెళ్ళి కృష్ణప్రసాద్ గారు వాళ్ళకి మాకు పిల్లల్ని పెంచడం చేత కాదు, మమ్మల్ని క్షమించండి అని వెళ్ళి వాళ్ళ కాళ్ల మీద పడతాం. అలాగే నీకీ అమ్మ కూడా లేదు అనుకుని ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకో. ఈ అమ్మ చచ్చిపోయింది అనుకుంటే మా నిర్ణయాన్ని కాదు అను.
స్వీటీ వంశీ, మీరు వెళ్ళి హోంవర్క్ చేసుకోండి. ఝాన్సీ, నీకు గుడ్ న్యూస్. నాకు గౌతమ్ సార్కి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. ఇప్పుడే గౌతమ్ సార్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మా ఇంటికొచ్చి మా ఇద్దరి పెళ్లి గురించి ఒక నిర్ణయం తీసుకుని ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. అక్క, ఏమైందక్క? ఎందుకు అలా ఉన్నావు? నేనెలా ఉన్నాను? బాగానే ఉన్నాను. లేదక్క, బాధలో ఉన్నట్టు కనిపిస్తుంది. అదేం లేదు రాణి, నేనెందుకు బాధపడతాను? నువ్వు నిజాన్ని దాచిపెట్టినా నీ కళ్ళు దాచిపెట్టలేవక్క. బావ స్వీటీ కోసమని వస్తే నువ్వు పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదు. స్వీటీ వంశీని తీసుకుని గుడికి వెళ్ళాను. అదేంటక్క, బావ కేసు విషయమని స్వీటీ వంశీ కోసం వస్తే నువ్వు ఈ టైంలో గుడికి వెళ్ళడం ఏంటి? మళ్ళీ నీకు గౌతమ్ బాబుకి ఏమైనా గొడవ జరిగిందా? అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. మా ఇద్దరి మధ్య జరగడానికి ఇంకేముంటుంది రాణి? గౌతమ్ గారికి ప్రియాంకతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యింది. ఏమంటున్నావక్క? బావకి ప్రియాంకతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవడం ఏంటి? నువ్వు చెప్పేది నిజమేనా? అవును రాణి. ఈ ఎంగేజ్మెంట్ బావ ఇష్టంతోనే జరుగుతుందా? అంతేగా రాణి, ఇష్టం లేకుండా ఎలా ఫిక్స్ చేసుకుంటారు? ప్రియాంక అంటే వాళ్ళ ఇంట్లో అందరికీ ఇష్టమే. అన్నిటికీ మించి గౌతమ్ గారంటే ప్రియాంకకి పిచ్చి ప్రేమ. ఈ కారణాలు చాలు గౌతమ్ గారు ఎంగేజ్మెంట్కి ఓకే చెప్పడానికి. ఈ కారణాలే కాదు, ఇంతకంటే గొప్ప కారణాలున్నా కూడా బావ ఓకే చెప్పడు. ఎందుకంటే బావ మనసులో నీకు తప్ప మరొకరికి ప్లేస్ లేదు. అక్క, బావని నువ్వెందుకు దూరం పెడుతున్నావు అని నేను అడగను. అడిగినా నువ్వు చెప్పవనే విషయం నాకు తెలుసు. కానీ ఒక్కటి మాత్రం చెప్తానక్క, నువ్వు బావని కోల్పోవడానికి ధైర్యం చేస్తున్నావు, కానీ బావ లేకుండా జీవించే ధైర్యం నీకు లేదన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు రాణి? చెప్పకుండా ఉండలేనక్క. ఎందుకంటే నేను మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను చూశాను. మీ ఇద్దరి మధ్య పెరిగిన దూరాన్ని చూశాను. ఆ టైంలో నువ్వు పడ్డ నరకాన్ని కూడా చూశాను. నువ్వు బావని ప్రేమించడం కాదు, బావనే నీ ప్రపంచంగా మార్చుకున్నావు. అలాంటిది తనని విడిచిపెట్టి ఉండగలను, తన కోసం నేనేమీ బాధపడ్డం లేదు అని నువ్వు అబద్ధం చెప్పకు. అది తప్పని నువ్వు కోర్టులో కూడా ప్రూవ్ చేయలేవు. కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కను తెరిచి చూసేలోగా దరి చేరని దూరం మిగిలిందే. ఇన్నాళ్ళు ఊహల్లో ఈ నిమిషం శూన్యంలో మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినది వింతేనా? మన పయనం ఇంతేనా?
రేయ్, నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ మీ అమ్మకి అది అర్థం కావట్లేదురా. నాన్న, అమ్మ ఎందుకు సడన్గా ఇంతలా మారిపోయింది? అమ్మ కూడా ఝాన్సీ అంటే ఇష్టమే కదా, కానీ ఇప్పుడెందుకు ఇంత కఠినంగా ప్రవర్తిస్తుంది? కారణం ఏంటి నాన్న? కారణం ఒక్కటే గౌతమ్, మీ అమ్మకి నీ మీద ఉన్న పిచ్చి ప్రేమ. అదే నాన్న నేను అనేది. అమ్మకి నేనంటే అంత ప్రేమ కదా, అలాంటిది ఇప్పుడు నేను ఎంత బాధపడుతున్నా కూడా పట్టించుకోకుండా ప్రియాంకతోనే నా పెళ్లి చెయ్యాలని అంత గట్టిగా ఎందుకు నిర్ణయించుకుంది? గౌతమ్, మొన్న మన ఇంటికి ఒక అఘోరా వచ్చాడ్రా. ఆ అఘోరా నీకు ఝాన్సీకి పెళ్లి జరిగితే నీకు ప్రాణగండం ఉందని చెప్పాడు. అది నువ్వనుకుంటున్నట్టు ప్రేమ పాశం కాదమ్మా, మృత్యుపాశం. నేను చెప్పింది అర్థం చేసుకొని నీ బిడ్డను కాపాడుకో. ఏంటి నాన్న నువ్వు చెప్పేది? నిజమా? అవును గౌతమ్, నిజమే. ఆ అఘోరా అలా చెప్పిన దగ్గర నుంచి మీ అమ్మ భయంతో వణికిపోతుంది. ఎక్కడ నువ్వు ఝాన్సీని కలుస్తావేమో, కలిస్తే నీకు ఏ ప్రమాదం జరుగుతుందో అని అనుక్షణం నీ గురించి ఆలోచిస్తూ భయపడిపోతుందిరా. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది. నాన్న, ఎవడో వచ్చి ఏదో చెప్తే అదే నిజమని నమ్మితే ఎలా? దానివల్ల నేను ఇప్పుడు ఎంత బాధపడుతున్నానో చూశారుగా. అయినా అమ్మ అలా ఎలా నమ్మింది? అది నిజమో కాదో తెలుసుకోకుండా అలా ఎలా నిర్ణయం తీసుకుంటావని అమ్మతో మీరైనా ఒక మాట చెప్పలేదా? గౌతమ్, నేను కూడా నీలాగే ప్రాక్టికల్గా ఉన్నానురా. కానీ మీ అమ్మ చాలా ఎమోషనల్గా ఉందిరా. అదే నిజం అనుకుంటుంది. ప్రియాంకతో నీ పెళ్ళంటే నాకు కూడా ఇష్టం లేదురా. ఆ విషయం నేను ఆల్రెడీ మీ అమ్మకి చెప్పాను. కానీ మీ అమ్మ ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేదురా. అలా అని నేను మీ అమ్మని తప్పుపట్టలేను. గౌతమ్, ఒక్కటి మాత్రం నిజంరా, మీ అమ్మ నీ గురించి పడుతున్న భయంలో న్యాయం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక కొడుకుని పోగొట్టుకుని తను నరకం అనుభవించడం నేను కళ్ళారా చూశాన్రా. మళ్ళీ ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకూడదు, నీకేమీ కాకూడదని ఇలా ప్రవర్తిస్తుంది తప్ప నీ మీద పంతంతోనో లేదా ఝాన్సీ మీద కోపంతోనో ఇలా చేయడం లేదురా. మీ అమ్మకి నువ్వంటే ప్రాణం రా. అలాంటి నువ్వు ఇంత బాధపడుతున్నావని తెలిసి కూడా పట్టించుకోవడం లేదు అంటే మీ అమ్మ భయం ఏ స్టేజిలో ఉందో ఒక్కసారి ఆలోచించరా. మీరు ఈ కేసు గురించి టెన్షన్ పడకండి. అదొక చిన్న పెట్టి కేసు మాత్రమే. నేను చూసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. హాయ్ ఝాన్సీ. బండి స్టార్ట్ అవడం లేదా? నువ్వు అలా పరధ్యానంలో ఉండి స్టార్ట్ చేస్తుంటే ఎలా స్టార్ట్ అవుతుంది? పాపం, ఈ బైక్ పరిస్థితి కూడా నీ జీవితంలాగే అయిపోయింది. అవును, నీకు ఫ్లాష్ న్యూస్ తెలిసిందా? అదే మెరుపు వార్తలు. గౌతమ్కి ప్రియాంకకి
ఎంగేజ్మెంట్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఆ విషయం తెలిసిందా? తెలిసింది మేడం. అవునా? తెలుసా? తెలిసి కూడా నువ్వు ఇంకా గుండె పగలకుండా బతికే ఉన్నావంటే నిజంగా నువ్వు గ్రేట్ ఝాన్సీ. ఎంతైనా నువ్వు చాలా స్ట్రాంగ్ కదా. అసలు ఈ ఎంగేజ్మెంట్ జరగడానికి కారణం ఎవరో తెలుసా? నేనే. గౌతమ్ సార్ ఝాన్సీని మర్చిపోయి నా గురించి ఆలోచించాలన్నా, ఆయన జీవితంలోకి అంగీకరించాలన్నా నేను ఒక 4 రోజులు మీ ఇంట్లో ఉండాలత్తయ్యా. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.